ఒక హీరో సంవత్సరం తీస్తేనే డైరెక్టర్ ని మామూలుగా తిట్టుకోం టైం వేస్ట్ చేశారని. ఈ హీరోలను అయితే ఏకంగా 5-6 టైం వేస్ట్ చేసుకుని వాడుకొని పేలిపోయే హిట్లని రాట్లను కూడా ఇచ్చారు బాబాయ్. రాకింగ్ స్టార్ ఎస్ సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ 2016లో కన్నడలో రిలీజ్ అయితే ఇక 2018లో కేజీఎఫ్ బంద్ తీసి మళ్ళా 4 ఏళ్ళు వాడుకొని 2022లో కేజీఎఫ్ 2 రిలీజ్ చేసి దున్ని పారేసే హిట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రభాస్ అన్న మిర్చి మూవీ 2013లో వస్తే 2 ఏళ్ళు బాగా సానబెట్టి బాహుబలి పార్ట్ 1 దించారు. ఆ తర్వాత మొత్తం 5 ఏళ్ళు నానబెట్టి 2017లో బాహుబలి 2 ఇచ్చి ప్రభాస్ టైం అంతా వాడేసుకున్నారు. ఇండస్ట్రీ మొత్తం బాహుబలికి ముందు తర్వాత అనే రేంజ్ కి తీసుకెళ్లిర్రు. ఇక 2018లో స్టార్ట్ అయింది బాబాయ్. మధ్యలో యాక్సిడెంట్ కరోనా వచ్చి 6-7 ఏళ్ళు మొత్తం కమల్ హాసన్ టైం అంతా డబ్బులు వేస్ట్ చేసి 2024లో భారతీయుడు మూవీతో కమల్ గారు కూడా కళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని A1 రాడ్ ఇచ్చారు మన శంకర్ అన్న. నెక్స్ట్ ఇక 2020 సంక్రాంతిలో అలా వైకుంఠపురం వస్తే 2021 ఎండింగ్ కి పుష్ప 1 రిలీజ్ చేశారు. ఆ తర్వాత 4 ఏళ్ళు బాగా వాడుకొని పుష్ప 2తో కలెక్షన్స్ కూడా నా వల్ల కాదు నన్ను వదిలేయండి బాబాయ్ అనే లెవెల్లో మన సుక్కు ఇచ్చి పరేశారు బాబాయ్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన.